యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆయన శిష్యులతో చేసిన ఒక సంభాషణ ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తున్నాం. ఆ కాన్వర్జేషన్ బిట్వీన్ జీసస్ అండ్ ద పీపుల్ అరౌండ్ హిమ్. యేసు ప్రభు ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయన చాలా మాటలు మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వ్యర్థమైన మాట లేదండి. వ్యర్థమైన మాట, దేవునికి అయిష్టమైన మాట, లేకపోతే దేవునికి అవమానాన్ని తెచ్చే మాట ఆయన ఏది మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన మాటలు సత్యము, ఆయన మాట్లాడిన మాటలు జీవము, ఆయన మాట్లాడిన మాటలు ఇతరులను బాగు చేశాయి, ఇతరులను లేవనెత్తాయి, ఇతరులను ఓదార్చాయి, ఆదరించాయి, పరలోకం వైపుగా ఇతరులను నడిపించాయి తప్ప యేసు ప్రభు మాట్లాడిన ఏ మాటలు వ్యర్థమైన మాటలుగా ఆయన మాట్లాడలేదు. ఈ లోకంలో ఆయన బిడ్డలం అని చెప్పుకుంటున్నామంటే తండ్రిని అనుసరించాలి కదండి. సో చాలాసార్లు మనం రోజులో నోటికొచ్చిందల్లా మాట్లాడతాం, మనసుకు తోచిందల్లా మాట్లాడతాం, విన్న డైలాగులల్లా మాట్లాడతాం, ఆ సమయానికి ఏమనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటాం. కానీ చాలాసార్లు మన మాటల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన పలికిన మాటలు, ప్రతి మనిషి ఎలా మాట్లాడాలో ఒక చక్కని మార్గదర్శకంగా యేసయ్య మాటలున్నాయి. యేసు ప్రభు తన చుట్టూ ఉన్న శిష్యులతో మాట్లాడారు. కొంతమంది అనుకుంటారు, మాట్లాడుతున్నానండి, నేను ఎక్కువ మాట్లాడతానండి, కానీ ఎక్కువ మాట్లాడడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి, ఎక్కువ మాట్లాడడం వల్ల ఎక్కువ తక్కువ అయిపోయి ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, నేను ఒకటి అనుకుంటున్నాను ఒకటి వస్తుంది బయటికి, అందుకని పూర్తిగా మాట్లాడడం మానేస్తున్నానండి అని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో లేకపోతే స్నేహితుల మధ్యలో ఒక రకమైన మౌన పోరాటం అనమాట. మాట్లాడరు. ఎందుకంటే నువ్వు అలా ఎందుకు మాట్లాడావు అని ఎవరైనా అన్నారంటే కోపం వచ్చేసి, నేను మాట్లాడితే మీకు ఇబ్బంది అయితే నేను అసలు మాట్లాడను అని నోరు మూసేసుకుంటారు. కానీ అవసరమైన దగ్గర నోరు తెరిచి మాట్లాడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, వినుటకు వేగిరపడాలి, కోపపడుటకు మాటలాడుటకు నిదానించాలి అని యాకోబు పత్రికలో వాక్యం సెలవిస్తుంది. దేవుడు 2 చెవులు ఒక నోరు ఇచ్చాడు అంటే ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడారు, అమూల్యమైన మాటలు మాట్లాడారు, అవసరమైన మాటలు మాట్లాడారు, సమయానుకూలంగా మాట్లాడారు, దైవ చిత్తానుసారమైన మాటలు మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న ఆ సందర్భం యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసాము. అప్పుడు పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే కొంతమంది శిష్యులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. చూడండి 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. యేసయ్య దగ్గరికి రావడానికైతే గుంపులు గుంపులు వచ్చేవారు. వచ్చిన తర్వాత అద్భుతాలు పొందుకునేవారు, స్వస్థతలు పొందుకునేవారు, మేళ్ళు పొందుకునేవారు, ఆశ్చర్యకార్యాలు చూసేవారు. అన్నీ చూసిన తర్వాత పొందుకున్న తర్వాత అమ్మో ఈయన మార్గం కొంచెం కష్టంగా ఉంది, ఇది చాలా స్ట్రిక్ట్గా ఉంది, ఈ మతం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాటలు ఇంత డిసిప్లిన్ మేము ఫాలో అవ్వలేమని కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే యేసయ్య తన చుట్టూ ఉన్న శిష్యులను అడుగుతున్నారు 67వ వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యేసయ్య అడుగుతున్నారు, చుట్టూ చాలామంది వెళ్ళిపోయారయ్యా, మీరు కూడా వెళ్ళిపోతారా అని యేసయ్య అడుగుతున్నారు. చూడండి, యేసయ్య ఇక్కడ మీరు ఉండాల్సిందే అని చెప్పినట్లు మనం చూడట్లేదు. ఆయనే నేనే మార్గము సత్యము జీవం అని చెప్పిన యేసయ్య బలవంతంగా ఆయన మార్గంలోకి ఎవరిని లాగలేదండి. He didn't force anyone to follow him, but he always gave an open invitation. యేసు ప్రభు ఎవరిని బలవంతంగా మీరు మార్గంలో ఉండాలి, పరలోకానికి ఇదే మార్గం కాబట్టి మీకు ఇంకా స్వాతంత్రం లేదు, లేకపోతే మీకు ఫ్రీడమ్ లేదని యేసుక్రీస్తు ప్రభు ఎక్కడా ఎవరిని నిర్బంధించలేదు. యేసయ్య అంటున్నారు, మీ చుట్టూ చాలామంది వెళ్ళిపోయారు. యూజువల్గా మానవ మనస్తత్వం, మన టెండెన్సీ ఏంటంటే 10 మంది ఏం చేస్తే మనం అదే చేస్తూ ఉంటాం. అందుకనే గొర్రెల మనస్తత్వం అంటూ ఉంటారు. కొన్నిసార్లు 10 మంది ఏం చేస్తే అది కరెక్టేమో అనుకొని కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. 10 మంది యేసుప్రభుని విడిచిపెట్టారని 12 మంది మీరు ఉన్నారు, మీరు కూడా విడిచిపెట్టేస్తారా అని యేసయ్య అడిగితే అప్పుడు పేతురు చెప్పిన మాట, ఈరోజు నా మెసేజ్ యొక్క టైటిల్ అదే అండి. పేతురు ఇచ్చిన సమాధానం, పేతురు యొక్క ప్రత్యుత్తరం ఏంటి అని గమనిస్తే 68వ వచనం, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్య మన దగ్గరకు వచ్చి ఈ సూటి ప్రశ్న మనల్ని అడిగితే, నువ్వు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతావా? డూ యూ వాంట్ టు లీవ్ మీ? నన్ను విడిచిపెట్టాలని మీరు అనుకుంటున్నారా? నా విషయంలో మీ తీర్మానం ఏంటి?
నా విషయంలో మీరు తీసుకున్న డెసిషన్ ఏంటి అని యేసే మనల్ని అడిగితే, పేతురులాగా మనం సమాధానం చెప్పగలిగితే నిజంగా యేసే మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తారు. మనం నిజంగా ధన్యులం కూడా. పేతురు అంటున్నాడు, మేము ఎవని వద్దకు వెళ్ళు. ఎక్కడికి వెళ్తామయ్యా? ఎక్కడికి వెళ్ళము, నీ దగ్గరే ఉంటాము. ఉదయకాల సమయంలో యేసయ్యతో మనం చెప్పాల్సిన మాట అదే, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు జీవించేదా యేసురాజా, ప్రేమించేదా యేసురాజా అనే పాట పాడుతుంటే చాలా మంచి పాట అది. ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీ యొద్దే నిత్య జీవపు మాటలున్నాయి. యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్, వీ వుడ్ నాట్ లైక్ టు లీవ్ యూ. ఏ కారణం చేత కూడా నిన్ను విడిచిపెట్టాలని మేము అనుకోవడం లేదు. విశ్వాస జీవితం అంటే ఏంటంటే ఎప్పుడో రక్షణ పొందానండి అని చెప్పుకోవడం కాదు. విశ్వాస జీవితం అంటే ఒకప్పుడు ఇటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు నాకు ఉన్నాయండి అని చెప్పుకోవడం కాదు, కానీ అనుదినము యేసయ్యతో ప్రయాణం చేయడమే విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తున్నాము అనడానికి సాదృశ్యం. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి మనం గమనించినట్లయితే ఒక స్త్రీని మనం చూస్తాం. చూడండి, ఒక సమస్యతో యేసుప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె మాట్లాడుతున్న మాటలు, యేసుప్రభు ఆమెతో ఏం మాట్లాడారో ఒకసారి గమనిద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికినీ తెలియకుండా వలెనని కోరెను, కానీ ఆయన మరుగై ఉండలేకపోయెను. అందరం కలిసి చదువుదాం 25వ వచనం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యము వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. 28వ వచనం అందరం కలిసి చదువుదాం. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినని ఆమెతో చెప్పెను. దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. గ్రీసు దేశస్థురాలు ఈమె అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. సురోఫెనికయ అనే వంశానికి చెందిన స్త్రీ, గ్రీసు దేశస్థురాలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్యురాలు యేసుప్రభు దగ్గరకు రావాలంటే షీ హ్యాస్ టు బ్రేక్ సమ్ బౌండరీస్ అండ్ బ్యారియర్స్. అసలు అన్యులు యేసుప్రభు దగ్గరికి రారు. ఒకవేళ అన్యులు యేసుప్రభు దగ్గరకు వస్తుంటే కొంతమంది వారిని నిందించాలని, యేసుప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావమ్మా, మన దేవుళ్ళు సరిపోరా, మనం ఆరాధిస్తున్న దేవతలు లేరా అని ఆమెను ప్రశ్నించే సందర్భం, పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. బట్ స్టిల్ షీ వాజ్ బోల్డ్ ఎనఫ్ టు కమ్ టు జీసస్. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు, బంధువులు ఏమనుకున్నా పర్వాలేదు, నా ఇంటి వారు ఒకవేళ నన్ను వెనక్కి లాగాలని ప్రయత్నం చేసినా పర్వాలేదు, బట్ ఐ యామ్ అన్స్టాపబుల్. యేసయ్య దగ్గరకు రావడానికి నన్ను ఈ లోకంలో ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ఈరోజు అద్భుతం ఎవరికి దొరుకుతుందంటే, నా యేసయ్య దగ్గరకు వెళ్ళడానికి నన్ను ఏది ఆపలేదు అనే తెగింపు ఎవరికి ఉంటుందో వారికి దొరుకుతుందండి. నథింగ్ కెన్ స్టాప్ మీ. నా ఆరోగ్యం నన్ను ఆపదు, నా భర్త నన్ను ఆపలేడు, నా పిల్లలు నన్ను ఆపలేరు, నా ఉద్యోగం నన్ను ఆపలేదు. నా యేసయ్యతో నాకున్న వ్యక్తిగత సంబంధము, నా యేసయ్య పాదాల మీద నేను వెళ్ళి పడాలనుకుంటే నాకు ఈ లోకంలో ఏది కూడా అడ్డు కానే కాదు. ఒకసారంట ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకి భయంకరమైన స్కిన్ డిసీజ్ ఒకటి వచ్చిందండి. ఆరోగ్య సంబంధమైన సమస్య. కొన్ని ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక సమస్యలుగా మారిపోతుంటాయి, లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్గా. ఏదో ఆరోగ్య సమస్య ప్రారంభమైన మొదటి దినాల్లో ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదో ఒక రకంగా బాగుపడతాము అనే ఆశ ఉంటుంది, కానీ సంవత్సరాల తరబడి ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే రాను పేషెంట్ ఎలా అయిపోతారంటే కృంగిపోతారు మానసికంగా. ఇక ఈ వ్యాధితో జీవితకాలం బ్రతకాలని ఫిక్స్ అయిపోతారు. ఆ వ్యక్తికి సోరియాసిస్ అనే ఒక స్కిన్ డిసీజ్ ఉండేదండి. తన చర్మం అంతా డ్రైగా అయిపోతూ పొరలుగా రాలిపోతూ ఉండేది. భయంకరమైన పుండ్లు దేహం మీద, చాలా సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఎలాంటి ఫలితం ఉండేది కాదు. కొన్నిసార్లు కుటుంబీకులే అతన్ని చూసి జాలిపడేవారు, అసహించుకునేవారు. అంత తారాస్థాయికి తన ఆరోగ్య పరిస్థితి వెళ్ళిపోతే ఆ వ్యక్తి ఒక తీర్మానం తీసుకున్నాడు తన జీవితంలో. ఏమనంటే, ప్రతి ఆదివారం ఎవ్వరూ మందిరానికి వెళ్ళక ముందు నేను వెళ్తాను, నా యేసయ్యకు నేను కనబడతాను.
ఐ వాంట్ టు సీ జీసస్, ఐ వాంట్ టు గో టు హిస్ ప్రెజెన్స్ ఎవ్రీ సండే. మందిరం తలుపులు తెరవగానే మొట్టమొదట మందిరంలో నేనే ప్రవేశిస్తాను. ఎందుకంటే నాకు ఆయన దయ కావాలి, నాకు ఆయన సహాయం కావాలి. ఐ ఎమ్ సో డెస్పరేట్. నాకు ఆయన కాకపోతే, ఆయన లేకపోతే ఇంకా వేరే దిక్కు లేదు, వేరే ఆశ లేదు అని ఆ వ్యక్తి ప్రతి ఆదివారం అందరికంటే ముందొచ్చి ఫస్ట్ లైన్లో కూర్చునేవాడంటండి. పాస్టర్ గారు రాకముందే, వాలంటీర్స్ రాకముందే, ఆ సౌండ్ పెట్టేవాళ్ళు లేకపోతే మందిరాన్ని సిద్ధపరిచేవారు రాకముందే వచ్చి మందిరంలోకి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. కొన్ని వారాలలోనే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే అతని స్కిన్ డిసీజ్, ఎన్ని మందులు వాడినా మానని స్కిన్ డిసీజ్ కంప్లీట్గా క్యూర్ అయిపోయి అందరిలా నార్మల్ స్కిన్ దేవుడు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది నిజంగా జరిగిన సంఘటన. నీవు నేను సేవిస్తున్న దేవుడు, ఆయన దగ్గరకు నేను రావడానికి నన్ను ఏది ఆపలేదు. కొంతమంది చూడండి, కీళ్ళ నొప్పులండి, నేను వెళ్ళలేను, డాక్టర్ దగ్గరికి వెళ్ళరా? డాక్టర్ దగ్గరికి కీళ్ళ నొప్పులున్నా కుంటుకోనో లేకపోతే నెమ్మదిగా అడుగులేసుకున్న వెళ్తాం కదా. మరి పరమ వైద్యుని దగ్గరికి రావడానికి ఎందుకు సాకులు వెతుక్కుంటున్నాం? సమయం లేదండి. అన్నిటికీ సమయం ఉంటుంది మనకి. మందిరానికి రావడానికి, ఉపవాస ప్రార్థనకి రావడానికి కొన్నిసార్లు సమయాన్ని కేటాయించలేం. దేవుడికి అర్థమైపోద్ది, నువ్వు దేవునికి సమయం ఇచ్చేదాన్ని బట్టి దేవునికి మనం ఇచ్చే విలువ ఏంటో దేవుడు ఖచ్చితంగా లెక్క వేసుకుంటాడు. ఎందుకంటే మనం ప్రేమించిన వారికి ఎప్పుడు మనం సమయాన్ని వెచ్చించుకుంటాం, అవునా కదా? మనకి అవసరం లేని వాళ్ళు, మనకి ఇష్టం లేని వాళ్ళ కొరకు సమయాన్ని కేటాయించాం, కానీ మనం ప్రేమించే వారి కొరకు ఎప్పుడూ మనం సమయాన్ని కేటాయిస్తాము. దేవుడు కూడా గమనిస్తూ ఉంటాడు, నా కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తుంది, నా కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు. అదే ఒక మాటలో చెప్పాలంటే దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ లవ్ టువర్డ్స్ గాడ్. దేవునికి ఒకవేళ మనం బహుశా అనుకోవచ్చు, నెలకొకసారి వచ్చి నేను మంచి కానుక వేసి వెళ్ళిపోతే దేవుడు ఆనందపడిపోయి ఉబ్బి తబ్బి అయిపోతాడంటే కాదు. యాటిట్యూడ్ చూస్తాడు దేవుడు మనం ఇచ్చే అర్పణ కంటే. ఆయన కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఈ సురోఫెనికయ వంశస్థురాలైన ఈ స్త్రీ దేవుని దగ్గరకు వచ్చింది, యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతుంది, నాకు కుమార్తె ఉందయ్యా, ఆ కుమార్తెకు దయ్యం పట్టింది. బహుశా మాంత్రికులు తాంత్రికులు అన్ని ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎవరి దగ్గర ఫలితం రాలేదు. ప్లీజ్ హీల్ మై డాటర్, నా కుమార్తెను స్వస్థపరచు అని అడగగానే యేసు ప్రభు చెప్పిన సమాధానం చూడండి, 27వ వచనం. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. యేసు ప్రభువును గూర్చి ఈమె వినే వచ్చింది. ఎందుకంటే 25వ వచనంలో ఉంది, ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి. ఆమెకు బహుశా చాలామంది చెప్పుంటారు ఏమనంటే, మా అబ్బాయికి బాగాలేదు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినన్నాడు, బాగైపోయాడు. ఆ తర్వాత పెరాలిసిస్తో ఉన్న వ్యక్తి, పక్షవాయువు గల వ్యక్తిని మంచం మీద మోసుకెళ్లారమ్మా, లేచి నీ పరుపెత్తుకొని అంటే వెళ్ళిపోయారు. ఇవన్నీ వినేసి అనుకుంది, నేను వెళ్ళడం ఆలస్యం స్వస్థత వస్తుంది, వెళ్ళడం ఆలస్యం కుమార్తె బాగుపడిపోద్ది, ఇంటికి వచ్చేయచ్చు అనుకుంది. చూడండి, కొన్నిసార్లు మనం దేవుని దగ్గరకు ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తాము. దేవుడు మనం అనుకున్న విధానంలో పని చేయాలి అనుకుంటాం. కొన్నిసార్లు మనమే డిసైడ్ చేసేస్తాం దేవుడు ఎలా పని చేయాలి, ఎవరి ద్వారా పని చేయాలి, ఏ టైంకి పని చేయాలి, ఎప్పుడు కార్యాలు చేయాలి. కొన్నిసార్లు మనమే దేవుడికి టైం టేబుల్ ఇచ్చేస్తూ ఉంటాం, మనం స్కెడ్యూల్ ఇచ్చేస్తున్నాం. దేవా నాకు ఇది ఇలా నువ్వు చేస్తావు అనుకుంటున్నాను, ఇలా చేసేయని. ఈమె కూడా దేవుని దగ్గరకు వచ్చింది, బట్ జీసస్ రెస్పాండెడ్ ఇన్ అ డిఫరెంట్ వే. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలలో ఈమెతో మాట్లాడినట్లు యేసుప్రభు ఇంకెవరితో మాట్లాడలేదండి. ఈమెతో మాట్లాడిన మాటలు యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే దే వర్ కైండ్ ఆఫ్ అఫెన్సివ్. యేసుప్రభు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే కొంచెం నొప్పించే మాటలుగా అనిపిస్తున్నాయి. ఈమె అనుకుంటుంది, యేసుప్రభు దగ్గరకు వచ్చాను, ఆయన పాదాల మీద పడాను, చాలామంది నిలబడే ఆయన అడగగానే స్వస్థత చేసి పంపించేశాడు. ఇప్పుడు నేను తగ్గించుకొని ఆయన పాదాల మీద పడి అడుగుతున్నాను. నేను ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే, నీ కుమార్తె బాగుపడుతుంది అనగానే నేను ఇంటికి వెళ్తే మా అమ్మాయి అక్కడ మంచిగా కూర్చొని ఉండాలి దయ్యం పోయి అని నేను ఎక్స్పెక్టేషన్తో వచ్చాను. బట్ యేసుప్రభు మాట్లాడుతున్న మాటలు చాలా డిఫరెంట్గా ఉన్నాయేంటి? కొన్నిసార్లు దేవుడు ఒక్కొక్కరితో డీల్ చేసే విధానం, ఒక్కొక్కరి జీవితంలో కార్యాలు చేసే విధానం ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో ఉంటాయి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రత్యేకంగానే కలుగజేశాడు. గాడ్ మేడ్ అస్ యూనిక్. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు కూడా ఒక ప్రత్యేకమైన విధానంలోనే ఉంటాయి. ఇప్పుడు యేసుప్రభు ఆమెతో పలుకుతున్న మాట ఏంటంటే, పిల్లలు మొదట
తృప్తి పొందవలెను. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. ఇక్కడ పిల్లలు, ఆ తర్వాత కుక్క పిల్లలు అనే మాట మనం గమనించినట్లయితే, పిల్లలు అంటే ఎవరు అని ఆలోచిస్తే ఈమె ఒక అన్యురాలుగా కనబడుతుంది. ఈమె ఒక అన్య వంశానికి లేకపోతే అన్య ప్రాంతానికి చెందిన స్త్రీ. ఈమె ఒక యూదురాలు కాదు. యేసు ప్రభు ఆమెతో చెప్పిన మాట ఎలా సౌండ్ అవుతుందంటే, ఎలా వినపడుతుందంటే, మొట్టమొదటి ప్రయారిటీ అయితే యూదులకు, ఆ తర్వాతే మీకు. మొదట నేను యూదులకు సహాయం చేయాలనుకుంటున్నాను, ఆ తర్వాత ఏమన్నా సమయం మిగిలుంటే, అవకాశం మిగిలుంటే నీకు సహాయం చేస్తాను. కొన్నిసార్లు చూడండి, మన విలువ ఎలా ఉన్నా మన విలువని ఎవరైనా తగ్గిస్తే మన కోపం తారా స్థాయికి వెళ్ళిపోద్దండి. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? మనల్ని ఎవరైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడితే ఆ కోపం తారాస్థాయికి రోషం వచ్చేస్తుంది, పౌరుషం వచ్చేస్తుంది. భర్త తక్కువ చేసి మాట్లాడినా, అత్తగారు తక్కువ చేసి మాట్లాడినా, ఇరుగు పొరుగు వారు తక్కువ చేసి మాట్లాడినా, స్నేహితులు తక్కువ చేసి మాట్లాడినా, ఎవరైనా మనల్ని తక్కువగా చూస్తున్నారంటే ఆ బాధ చాలా డీప్గా ఉంటుంది. తర్వాత కోపం కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటల వలన షీ కెన్ యాక్చువల్లీ గెట్ అఫెండెడ్. ఆమె ఏమనొచ్చంటే, అయ్యా నువ్వేదో అద్భుతం చేస్తావని, మేలు చేస్తావని వచ్చాను, కానీ మీరు ఇలా అంటున్నారు కాబట్టి ఇంకా నాకు అద్భుతం వద్దులే, స్వస్థత వద్దులే, నేను వెళ్ళిపోతాను. నాకు ఇంకా మీతో మాట్లాడే అంత ఓపిక లేదు, లేకపోతే మిమ్మల్ని కన్విన్స్ చేసే అంత నా దగ్గర లేదయ్యా, నేను వెళ్ళిపోతానని బహుశా ఈమె వెళ్ళిపోవచ్చు. బట్ షీ హ్యాడ్ పర్సిస్టెంట్ ఫెయిత్. ఈమెలో మనకేం కనబడుతుందంటే పట్టు వదలని విశ్వాసం కనబడుతుంది. ఏసై గురించి వినిందంట, వెంటనే వచ్చిందంట, ఏసై పాదాల మీద పడిందంట. ఆమె ఏ పట్టుదలతో వచ్చిందంటే, నేను పొందుకోవాలనుకుంటున్న అద్భుతం పొందుకోకుండా ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. ఐ విల్ నాట్ గో ఫ్రమ్ హియర్ ఎంప్టీ హ్యాండెడ్. ఒట్టి చేతులతో, ఖాళీ చేతులతో ఈ ప్రాంతము నుండి, ఈ స్థలము నుండి నేను వెళ్ళను అని తీర్మానం తీసుకొని వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో సురోఫెనికయ వంశస్థురాలైన ఆ స్త్రీకి ఉన్న పట్టుదల ఎంతమందికి ఉంది? లేదా? నాకుంది, మీకుందా? హల్లెలూయా. ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని ఇక్కడి నుంచి మోసుకొని వెళ్తాం. నాకు ఇప్పుడే వద్దులేండి ఆశీర్వాదం, ఒక 6 నెలలు, 1 సంవత్సరం పాటు అడిగాక ఒక 5 సంవత్సరాలు అయ్యాక అప్పుడు పొందుకుంటానులేండి అనుకుంటే, నీ పట్టుదలను బట్టే కొన్నిసార్లు నీ జీవితంలో కార్యము జరుగుతుంది. షీ హ్యాడ్ పర్సిస్టెంట్ ఫెయిత్. ఆమెలో పట్టు వదలని విశ్వాసము మనకు కనబడుతుంది. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 28వ వచనంలో, అందుకామె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. ఈమెలో నాకు ఇంకొక శ్రేష్టమైన లక్షణం కనబడుతుందండి. అదేంటంటే షీ ఈస్ నాట్ అఫెండెడ్. కొన్నిసార్లు చూడండి, మనం చాలా త్వరగా అభ్యంతర పడిపోతాం. అభ్యంతరము చాలాసార్లు ఈజీగా అఫెండ్ అయిపోతాం కదండి. నేను పలకరించానండి, సరిగ్గా పలకలేదు, ఇంకా వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడూ వెళ్ళనండి. వాళ్ళు ఏ బాధలో ఉన్నారో, వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారు, వాళ్ళు ఏ వేదనలో ఉన్నారు, బహుశా నేను చూడలేదేమో, నువ్వు అనుకుంటున్నావు నిన్ను చూసి కూడా నేను సరిగ్గా పలకరించడం లేదని. కొన్నిసార్లు మనం చాలా త్వరగా అఫెండ్ అయిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. ఈమె యేసు ప్రభు పలికిన మాటను బట్టి అఫెండ్ అయిపోయి వెళ్ళిపోలేదండి. అఫెండ్ అయ్యి వెళ్ళిపోయి ఉంటే జీవితకాలం అంతా దయ్యం పట్టిన కుమార్తెతో వేదన పడుతూ, వేదనతోనే ఆమె జీవితాన్ని ముగించాల్సి వచ్చేది. కానీ ఈమె షీ హ్యాడ్ అన్అఫెండెడ్ ఫెయిత్. ఈమెలో ఉన్న విశ్వాసానికి నేను పెట్టాలనుకుంటున్న ఇంకొక పేరు ఏంటంటే అభ్యంతర పడని విశ్వాసం. అభ్యంతరం వచ్చింది, యేసు ప్రభు పలికిన మాటలే కొంచెం నొచ్చుకున్నట్లుగా అనిపించాయి. బట్ స్టిల్ ఐ విల్ నాట్ గో ఫ్రమ్ హియర్ వితౌట్ రిసీవింగ్ మై మిరకల్. నా అద్భుతాన్ని నేను పొందకుండా ఇక్కడ నుంచి వెళ్ళను అని ఆమె తీర్మానం చేసుకుంది. ఆమె అంటుంది, అయ్యా నిజమే, నువ్వు చెప్పిన మాటల్లో ఏమీ అబద్ధం లేదు, అసత్యం లేదు, నువ్వు సరిగానే మాట్లాడావు, యుక్తంగానే మాట్లాడావయ్యా. బల్ల మీద కూర్చున్న పిల్లలకు ముక్కలు ఉంటాయి, రొట్టె ముక్కలు, కానీ బల్ల కింద పడేవి కూడా కుక్కలకు దొరుకుతాయి కదా. ప్లీజ్ గివ్ మీ అ షేర్. నాకు ఎంతో కొంత నీ ఆశీర్వాదాలలో ఒక భాగం నాకు కావాలి. ఒక మాట చెప్పమంటారా మీకు? దేవుడు సున్నాలో 1000 ముక్కలు కోసి ఆ ఒక ముక్క పడేసినా మన జీవితం మొత్తానికి సరిపోతుంది ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు, దేవుని దగ్గర ఉన్న జ్ఞానం, దేవుని దగ్గర ఉన్న సమృద్ధి ఎంత గొప్పదంటే
ఆయన ఒక 100% మనకి ఇస్తే మన జీవితం నిండక్కర్లేదండి. నేను అనుకుంటాను ఆయన దగ్గర ఉన్న సున్నాలో ఇంత మొక్క పడేసిన మన జీవితం మొత్తానికి సరిపోతుంది. దట్ ఈస్ హౌ మచ్ మై గాడ్ హ్యాస్. నా దేవుని దగ్గర ఉన్న సమృద్ధి, నా దేవుని దగ్గర ఉన్న దీవెనలు అంత గొప్పవి. ఏమంటుంది, బల్ల మీద కూర్చొని ఫుల్ మీల్ తిన్న వాళ్ళ కడుపు ఎంత నిండుతుందో ప్రభువా, ఆ చిన్న రొట్టె ముక్క నాకు పడే చాలు. నా కుమార్తె ఆ చిన్న రొట్టె ముక్క పడేస్తే, కొంచెం దయ చూపిస్తే, కొంచెం నీ ఆశీర్వాదం ఇస్తే, చిన్న అద్భుతం చేస్తే నా కుమార్తె బాగుపడిపోతుంది. ఆమెలో పట్టు వదలని విశ్వాసం, ఆమెలో అభ్యంతర పడని విశ్వాసం, ఆమెలో స్థిరమైన విశ్వాసం. అన్యురాలుగా ఉండి నేను వచ్చాను, కానీ నాకు తెలుసు నా యేసయ్య నా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు తను గురించి తాను నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పుకుంటూ ఒక మాట పలికారు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నా దొడ్డివి కాని వేరే గొర్రెలు, హూ ఆర్ దే? జెంటైల్స్. ఇక్కడ యేసు ప్రభు పలుకుతున్న మాట, నా గొర్రెలు నా స్వరమును వినును అనే మాట పలికారు. నా దొడ్డివి కాని వేరే గొర్రెలు అనే మాట కూడా చెప్పారు. వాటిని కూడా చేర్చుకుంటాను, వాటికి కూడా కాపరిగా ఉంటాను, వాటిని కూడా నా దగ్గర ఉన్న మందతో కలుపుతాను. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యూదుల రాజుగా పుట్టాడు, యూదా వంశంలో పుట్టాడు. ఆ తర్వాత తన ప్రజలైన ఇశ్రాయేలీలను రక్షించడానికి పుట్టాడు. అయితే అన్యులలో నుండి మనలాంటి వారందరినీ కూడా ఆయన రక్షించి అదే గొర్రెల దొడ్డిలో ఆయన చేర్చాడు. ఇప్పుడు ఆ వంశం ఈ వంశం, ఆ జాతి ఈ జాతి, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ మతం ఈ మతం, ఆ భాష ఈ భాష, ఈ భేదాలన్నీ తుడిచిపెట్టేశాడండి. అన్ని బౌండరీస్ దేవుడు తుడిపేసి ఇప్పుడు మనందరినీ ఆయన దొడ్డిలో చేరిన గొర్రెలుగా ఒకే కాపరి క్రింద దేవుడు మనలను చేర్చాడు. సో యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పిన మాట, ఏదో యూదులకు మాత్రమే రక్షణ కలుగు చేయాలని నేను రాలేదు ఈ లోకానికి. నా దొడ్డివి కాని వేరే గొర్రెలను కూడా నేను రక్షిస్తాను. నా గొర్రెలు వీళ్ళని ఎలా ఆదరిస్తానో అందరినీ కూడా అదే ప్రేమతో నేను ఆదరిస్తాను. ఈమె వచ్చిన తర్వాత ఈమె పలికిన మాటలను బట్టి ఈమె ఏం పొందుకొని వెళ్ళిందని ఆలోచిస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూడండి, 29వ వచనం. అందుకాయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. యు సీ సంథింగ్? చాలాసార్లు చాలామందిని అద్భుతం పొందుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిలో ఉన్న విశ్వాసాన్ని హైలైట్ చేసి అప్రిషియేట్ చేసి పంపించారు. వారిలో ఉన్న విశ్వాసాన్ని మెచ్చుకొని పంపించారు. నీ విశ్వాసం గొప్పది అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము ద్వారా ఈ అద్భుతాన్ని పొందుకుంటున్నావు అని దేవుడు మెచ్చుకొని పంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సందర్భాల్లో మనం గమనిస్తే యేసయ్య అంటున్నారు, నువ్వు పలికిన మాట చాలా బాగుంది. నువ్వు చిన్నబుచ్చుకోలేదు, వెంటనే కృంగిపోలేదు, వెంటనే నిరాశపడిపోలేదు, వెంటనే పట్టు విడిచిపెట్టలేదు, వెంటనే నా దగ్గరకు వచ్చి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కానీ బాగా మాట్లాడావు, యూ స్పోక్ వెల్. నీ హృదయంలో ఉన్న విశ్వాసం చాలా స్థిరంగా ఉందమ్మా. ఈ మాట నీవు చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అంట మన మాటలు జాగ్రత్తగా చూసుకోవాలంట. అంతమంది మోకరించి నోటికి ఏమొస్తే అది చేసేస్తూ ఉంటారు. ఏదో ఒకటి, ప్రార్థన అంటే ప్రార్థనే కదండి, ఏదో ఒకటి చేసేద్దామండి, ఒక 5 నిమిషాలు చేసేస్తే అయిపోద్ది. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన నీ మాటలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంటాడు. ఈమె ఉద్దేశాన్ని చూశాడు, ఈమె హృదయాన్ని చూశాడు, ఈమె విశ్వాసాన్ని చూశాడు, ఈమె మాట్లాడిన మాటలను కూడా చూశాడు. నేను అనుకుంటాను ఈ స్త్రీకి చాలా తగ్గింపు ఉంది. యేసు ప్రభు పలికిన మాటలను బట్టి, దేవా నన్ను ఇంత తక్కువగా మాట్లాడతావా, నువ్వు నన్ను ఇంత తక్కువగా చూస్తావా, వేరే వాళ్ళకి రాగానే అద్భుతం చేసి పంపించేసావు, నాకేమో ఇలా మాట్లాడుతున్నావా, నన్ను ఇంకా డిలే చేస్తున్నావా అని కొన్నిసార్లు బాధపడిపోతుంటాం. నేను మా కాలేజ్లో క్యాంపస్ సెలెక్షన్ జరుగుతున్న సమయంలో ఫస్ట్ కంపెనీ TCS వచ్చిందండి.
ఆ క్యాంపస్ సెలెక్షన్ కంపెనీ వచ్చినప్పుడు ముందు ఆ కంపెనీ వాళ్ళ ఆఫీసర్స్, వాళ్ళు పనిచేసే విధానము, వాళ్ళు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారు, ఇదంతా మా కాలేజ్లో ఒక పెద్ద ఆడిటోరియంలో పెద్ద స్క్రీన్ మీద వేసి చూపించారు. అదంతా చూసిన తర్వాత నాకు చాలా కన్నీళ్ళు వచ్చాయి. ఆ రోజు ఎందుకో కన్నీరు కార్చి నేను యేసయ్యను ఒకే ఒక మాట అడిగాను, నీ కూతురికి నువ్వు ఆ కంపెనీలో ఉద్యోగం ఇవ్వవా ప్రభు అని అడిగాను. ఇదే మాట అడిగాను, వుడ్ యు గివ్ యువర్ డాటర్ అ జాబ్ ఇన్ దట్ కంపెనీ? నీ కూతురికి ఇవ్వవా ప్రభా అని ఒక ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాను ఆడిటోరియంలోంచి. సరే, ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ జరిగింది. రిటర్న్ టెస్ట్ అంటే కంప్యూటర్లోనే చాలా సెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్ ఇంత టైంలో ఆన్సర్ చేయాలని ఉంటుంది. అది అయిపోయింది, దేవుని కృప వల్ల పాస్ అయిపోయాను. ఆ తర్వాత ఇంటర్వ్యూలు 3 ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఫస్ట్ ఇంటర్వ్యూకే సగం మందిని పంపించేశారు, డిస్క్వాలిఫై అయిపోయారని. ఆ ఇంటర్వ్యూ కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు లంచ్ టైం అయిపోతుంది. అందరినీ పిలుస్తున్నారు కానీ నన్ను పిలవట్లేదండి. నేను అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్నాను. అందరినీ ఒక 3 వ్యక్తులు ఇంటర్వ్యూ చేస్తున్నారు 3 రూమ్స్లో. ఆ బయట అందరు వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉంటే అందరినీ పిలుస్తున్నారు కానీ నన్ను పిలవట్లేదు. అయితే పిలవకపోతే ఒక రకమైన ఆందోళన, ఇంకా పిలవట్లేదేంటి ఇంటర్వ్యూకి. ఆ సమయంలో దేవుడు ఒకటి జ్ఞాపకం చేశారు. ఏమనంటే, నేను ఆలస్యంగా పిలవచ్చు, నువ్వు బాధపడకు, నీ పక్షంగా నేను కార్యం చేస్తాను. ఆ సమయంలో దేవుడు నాకు దావీదును జ్ఞాపకం చేశాడండి. అన్నలందరినీ ముందు పిలిచారు, దావీదునేమో ఆఖరిగా పిలిస్తే అందరూ డిస్క్వాలిఫై అయిపోయారు, దావీదు ఒక్కడే క్వాలిఫై అయ్యాడు. దేవుడు అదే జ్ఞాపకం చేశాడు, నేను చూశాను, ఐవ్ సీన్ యూ, నిన్ను చూశాను, నిన్ను దృష్టించాను, నీ మీద నా కనుదృష్టి ఉంది, నిన్ను ఆశీర్వదిస్తాను, కంగారు పడకు, ఆలస్యం అవుతుందని బాధపడకు అని దేవుడు చెప్పిన తర్వాత దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నానండి. లాస్ట్లో పిలిచారు. దేవుని మహాకృప వలన చాలా తక్కువ సేపులో చాలా ఆనందంగా ఇంటర్వ్యూ చేసి చాలా త్వరగా పంపించేసి క్వాలిఫై చేసేసారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈమెకు అద్భుతం కొంచెం ఆలస్యం అయింది. యేసు ప్రభు ఒక సంభాషణ చేసి ఈమె మనసును, ఈమె ఉద్దేశాలను, ఈమె ఆలోచనలను గుర్తించి గమనించిన తర్వాత అద్భుతం ఇచ్చి పంపించాడు. కొన్నిసార్లు దేవుడు వెంటనే చేయగలడు అద్భుతం, కానీ ఆన్ పర్పస్ హీ డిలేస్. కొన్నిసార్లు దేవుడు చేయలేక కాదండి, ఇలా వచ్చి అడగగానే ఇక్కడే అద్భుతం పొందుకొని వెళ్ళిపోవచ్చు. ఆయన చేయగలడు, ఏమైనా చేయగలడు. కానీ కొన్నిసార్లు ఆయన ఆలస్యం చేస్తాడు. ఆయన ఆలస్యం చేయడంలో కూడా ఆయన ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. మన విశ్వాసానికి పరీక్ష ఉంటుంది, మనం చెప్పుకోవడానికి ఒక సాక్ష్యము ఉంటుంది. కొన్నిసార్లు ఆలస్యం చేయడం వల్ల మన మనసులో ఏముందో దాన్ని బయటకు తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆలస్యమైనా పర్వాలేదు ప్రభా, కొంచెము బాధపడినా పర్వాలేదు, కొంచెం నేను వెయిట్ చేయాల్సి వచ్చినా పర్వాలేదు, కానీ నాకు తెలుసు నాకు నువ్వు మేలు చేస్తావని. అన్య ప్రాంతము నుండి అన్యురాలుగా ఉన్న ఈ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది, కానీ ఒక గొప్ప అద్భుతాన్ని పొందుకొని వెళ్ళింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35-36 వచనాలు ఒకసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35-36 వచనాలు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యము విడిచిపెట్టకుడి అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, డు నాట్ పుట్ అవే యువర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ వదలద్దు. ఏం కాన్ఫిడెన్స్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు. ప్రపంచం అంతా చెప్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను చేయగలను అనుకో, చేసేస్తావు. ఇది చాలామంది ఫాలో అవుతుంటాను, కానీ ద బైబిల్ టాక్స్ అబౌట్ గాడ్ కాన్ఫిడెన్స్. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని యందు ఉంచి నీ కాన్ఫిడెన్స్. మీ ధైర్యం విడిచిపెట్టద్దు. దేన్ని బట్టి ధైర్యము? ఎవరి మీద ధైర్యం? ఎవరున్నారనే ధైర్యం? దేవుడు ఉన్నాడనే ధైర్యం. ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. గొప్ప బహుమానం ఎలా వస్తుంది? సంపాదించుకుంటే వస్తుందా? కాదు. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే వస్తుంది. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, 36వ వచనం, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఒకటి, డోంట్ కాస్ట్ అవే యువర్ కాన్ఫిడెన్స్. మీ యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. రెండవది, ఓర్పును కూడా విడిచిపెట్టద్దు. చాలామంది ఆఖరు దాకా వస్తారు, ఇంకొక 2 రోజులు, ఇంకొక నెల ఆగితే అయిపోద్ది అద్భుతం, అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతారండి. ఓపిక లేదండి, ఓపిక. ఇంకా ప్రార్థించే ఓపిక లేదండి అంటే ఇంకా నువ్వు పొందుకోలేవు. డెఫినెట్లీ నో. దేవుని కొరకు ఎదురు చూసే ఓపిక లేదండి, దేవుని కార్యాల కొరకు కనిపెట్టే ఓపిక లేదండి. మీకు ఓరిమి అవసరం. వాగ్దానాల్లో స్వతంత్రించుకోవాలంటే మీకు ఓరిమి అవసరమై ఉన్నది.
ఈమె ఈ సురోఫెనికయ వంశానికి చెందిన స్త్రీ ఓర్పు కలిగి ఓరిమితో దేవుని నుండి మేలును పొందుకొని వెళ్ళి, దెన్ షీ హ్యాడ్ కాన్ఫిడెన్స్, షీ హ్యాడ్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్. యేసు ప్రభు కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతున్నట్లు నాకు అనిపిస్తుంది, కానీ నాకు మాత్రం ఆయన మీద నమ్మకము పోవడం లేదు. నేను నమ్మకాన్ని మాత్రం కోల్పోను. ఆయన ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని వైపు చూద్దాం. అచంచలమైన విశ్వాసం, పట్టు వదలని విశ్వాసం, అన్అఫెండింగ్ ఫెయిత్, అభ్యంతర పడని విశ్వాసము, బౌండరీస్ దాటి నథింగ్ కెన్ స్టాప్ మీ. నా యేసయ్య పాద సన్నిధిలో నేను గోచాడడానికి, నా యేసయ్య పాదాలను గట్టిగా పట్టుకోవడానికి నన్ను ఈ లోక సంబంధంగా ఏ పరిస్థితి కూడా ఆపలేదు. ఏదైనా వదులుకుంటాను, నా యేసయ్య సన్నిధిని మాత్రం నేను వదులుకోనని పట్టు వదలని విశ్వాసము, అచంచలమైన నమ్మిక దేవుని ఎడల మనం కలిగి ఉంటే ఖచ్చితంగా అద్భుతాన్ని పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానము కలుగునని వాగ్దానం చేశావు. ఓర్పును, అచంచలమైన విశ్వాసమును మా హృదయాల్లో నింపండి. ఏ స్థితిగతుల్లో ఉన్నామో నీకు తెలుసు ప్రభా. మా జీవితాల్లో గొప్ప బ్రేక్ త్రూ మీరు అనుగ్రహించండి. ఊహకు మించిన గొప్ప కార్యముల ఆశీర్వాదాలు నీ సన్నిధి నుండి నాయన మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.